Hi, I am Bhavita Santosh, Faculty of Economy. Group 1 की प्रिपेयर అయ్యేటువంటి Group 2, Group 3 కి ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ కోసం నేను ప్రత్యేకంగా ఒక కరెంట్ ఎకానమీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆ కరెంట్ టాపిక్ ఏంటంటే ఎక్కువగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్ కి ఎక్కువ స్కోరింగ్ ఏరియా అయినటువంటి అగ్రికల్చర్ సెక్టార్ కు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. కరెంట్ ఎకానమీ టాపిక్ ఏంటిది అంటే మరి ఈ రోజు ఇక్కడ మనం ఒక్కసారి చూద్దామండి. కరెంట్ ఎకానమీ టాపిక్ అండి. ఇక్కడ పర్టికులర్ గా చూసుకున్నట్లయితే 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 14 రకాల పంటలకి కనీస మద్దతు ధరను పెంచడం జరిగిందండి. మినిమం సపోర్ట్ ప్రైస్ అండి, కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ని పెంచడం జరిగింది. ఎన్ని రకాల పంటలకంటే 14 రకాల పంటలకండి. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. కరెంట్ ఎకానమీ అండి పర్టికులర్ గా దేనికోసం తీసుకుంటున్నా అంటే ఇక్కడ కేంద్రం ఏం చేసిందంటే కేంద్రం పర్టికులర్ గా 2025-26 ఎక్కడండి ఖరీఫ్ సీజన్ లో భాగంగా ఇక్కడ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం అండి. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం పర్టికులర్ గా ఒక 14 రకాల పంటలను 14 రకాల పంటలకు ఎంఎస్పి అండి మినిమం సపోర్ట్ ప్రైస్ ని ప్రకటించడం జరిగింది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో భాగంగా 14 రకాల పంటలకు ఏంటండి కనీస మద్దతు ధరను ప్రకటించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందండి. ఎవరండి? కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని సిఫారసులను చేసిందండి. కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని సిఫారసులను చేసిందండి. కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని సిఫారసులను చేసింది. మరి ఈ సిఫారసులను ఆధారంగా చేసుకొని ఈ సిఫారసుల మేరకు మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసిందంటే ప్రధాని నరేంద్ర మోడీ 2025 మే 28 నాడండి 2025 మే 28 నాడు 2025 మే 28 అండి 2025 మే 28 నాడు ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినండి. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఈ ఎంఎస్పి పాయింట్ ఆఫ్ లో 14 రకాల పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి 2025 మే 28 నాడు ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో జరిగినటువంటి న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయాన్ని ఓకే చేయడం జరిగింది. మరి ఎన్ని రకాల పంటలు అంటే మనం 14 రకాల పంటలు అనుకున్నాం కదండి. మరి వాటికి ఈ ఖరీఫ్ సీజన్ లో మార్కెట్ లో ఒక్కొక్క పంటకు ఎంత అమౌంట్ ను పెంచడం జరిగింది, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత, దానికి సంబంధించిన డీటెయిల్స్ ను మనం ఒక్కసారి చూద్దామండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ మార్కెట్ సీజన్ కు సంబంధించి చూద్దామండి. ఇప్పుడు 2025-26 కు సంబంధించిందండి. ఇదంతా 2025-26 కనీస మద్దతు ధర ఎట్లా ఉందో చూద్దామండి. మొత్తం 14 రకాల పంటలను మనం ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ వరిలో మనం సాధారణ పంటను తీసుకుందామండి. వరిలో సాధారణ పంట ఇప్పుడు 2025-26లో కనీస మద్దతు ధరను కేంద్రం ఎంత ప్రకటించడం జరిగిందంటే 2369 రూపాయలండి. 2369 రూపాయలు. మరి గతంతో పోలిస్తే ఎంత? గతం కంటే 69 రూపాయలు ఎక్కువ అండి ఈ సంవత్సరం.
నువ్వు వరి పంట పండించిన తర్వాత ఇక్కడ వ్యవసాయ మార్కెట్కి తీసుకెళ్లిన తర్వాత ప్రజెంట్ వరి పంట అనేది సాధారణ రకం అయితే మాత్రం మార్కెట్లో ఎంఎస్పి యొక్క రేట్ ఎంత ఉందండి? 2369 రూపాయలు ఉంది. గతంతో పోల్చుకుంటే 69 రూపాయలు పెరిగిందండి. గతంలో ఉన్నటువంటి వాల్యూ కంటే 69 రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భావించాలండి. ఈ వరిలోనే మనం రెండో రకం చూసుకుందామండి. వరిలో గ్రేడ్ ఏనండి, అంటే క్వాలిటీ మనం క్వాలిటీ ప్యాడీని తీసుకున్నట్లయితే దాని యొక్క కనీస మద్దతు ధర ఎంత ఉందంటే ప్రజెంట్ 2389 అండి. అంటే సాధారణ రకంతో పోల్చుకుంటే గ్రేడ్ ఏ వరి పంట ఇక్కడ చూడండి 20 రూపాయలు ఎక్కువ ఉందండి. 20 రూపాయలను ఎక్కువగా పెంచినట్లుగా మనకు ఎంఎస్పిని పెంచినట్లుగా కనబడుతుందండి. మరి గతంలో ఇదే వరి గ్రేడ్ ఏ రకాన్ని తీసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అండి 69 రూపాయలు ఎక్కువగా ఉందండి. అంటే గత ఎంఎస్పి రేట్ తో పోల్చుకుంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో లేదా ప్రజెంట్ 2025-26 ఖరీఫ్ సీజన్ లోనండి, పర్టికులర్ గా ఇదంతా ఖరీఫ్ సీజన్ అండి, 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి మార్కెట్ లెక్కలండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే వరితో పాటు జొన్నల్లో హైబ్రిడ్ రకం అండి, జొన్నల్లో హైబ్రిడ్ రకం తీసుకుంటే ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్పి రేట్ చూడండి 3699 రూపాయలండి. 3699 రూపాయలు. గతంతో పోల్చుకుంటే 328 రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగిందండి. అంటే ఇక్కడ జొన్న పంట ఎవరైతే నాటిరో, జొన్న పంట ఎవరైతే వేసిరో వాళ్ళకి ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు 328 రూపాయలు అదనంగా ఎంఎస్పి ద్వారా రావడం జరుగుతుందండి. ప్లస్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఇదే జొన్నల్లో మాల్దండి రకం అండి, జొన్నల్లో మరొక రకం ఏంటంటే మాల్దండి అండి. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ జొన్నల్లో మాల్దండి రకానికి వాల్యూ ఎంత ఉందంటే 3749 రూపాయలు ఉందండి. మార్కెట్ లో మాల్దండి యొక్క వాల్యూ కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి హైబ్రిడ్ తో పోల్చుకుంటే ఇది కాస్త అండి, ఇది 3699 ఉంటే ఇది 3749, అంటే సుమారుగా 50 రూపాయలు ఎక్కువ ఉందండి. 50 రూపాయలు ఎక్కువ ఉందండి. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా సేమ్ అండి, గత సంవత్సరంతో అక్కడ హైబ్రిడ్ లో గానీ ఇక్కడ గానీ 328 రూపాయలే అదనంగా ఉండడం జరిగిందండి. అంటే గత ఆర్థిక సంవత్సరంలో లేదా గత ఖరీఫ్ లో 328 రూపాయలు తక్కువ ఉండేది, ఇప్పుడు 328 రూపాయలు అదనంగా పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా సజ్జలు అండి, సజ్జలు ఇప్పుడు ప్రజెంట్ 2025-26 ఖరీఫ్ సీజన్ లో సజ్జలకు ఎంఎస్పి రేట్ ఎంత అంటే 2775 రూపాయలండి, 2775 రూపాయలు. మరి గతంతో పోల్చుకుంటే ఎంత పెంచడం జరిగింది అంటే 150 రూపాయలు పెంచడం జరిగిందండి. గత ఖరీఫ్ సీజన్ తో పోల్చుకుంటే సజ్జల యొక్క వాల్యూ ఎంత అండి 150 రూపాయలను పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే రాగులు అండి, రాగులు మనం ఒక్కసారి కంపేర్ చేస్తే రాగుల యొక్క రేటు ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రజెంట్ అండి ఖరీఫ్ సీజన్ లో ఎంత ఉందంటే 4886 రూపాయలండి, 4886 రూపాయలు. మరి గత ఖరీఫ్ సీజన్ తో పోల్చుకుంటే ఎంత పెరిగిందంటే చూడండి హెవీ వాల్యూ పెంచిందండి, 596 రూపాయలు పెంచడం జరిగిందండి. గతంలో 596 రూపాయలు తక్కువ ఉండే ప్రజెంట్ 596 రూపాయలను పెంచడం జరిగిందండి. ఇది ఒకటి మంచి శుభ పరిణామం అండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే మొక్కజొన్న అండి, కార్ను తీసుకుంటే మొక్కజొన్న అండి, మొక్కజొన్నకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో 2400 ఉందండి. ఎంఎస్పి ప్రజెంట్ 2400 రూపాయలు ఉందండి. గతంతో పోల్చుకుంటే చూడండి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 175 రూపాయలను పెంచినట్లుగా ఇక్కడ మనకు డాటా తెలియజేస్తుందండి. ప్లస్ అదే విధంగా కందులు అండి, కందులు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో 8000 రూపాయలు ఉందండి. ప్రజెంట్ మార్కెట్ లో కందుల యొక్క వాల్యూ 8000 రూపాయలు ఉందండి. మరి గత ఖరీఫ్ తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత వాల్యూ పెంచడం జరిగిందంటే 450 రూపాయలను పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా పెసలు అండి, పెసలు మరి ఇక్కడ పెసలు యొక్క వాల్యూ ఎంత ఉందంటే ప్రజెంట్ మార్కెట్ లో 8768 రూపాయలండి. 2025-26 ఖరీఫ్ సీజన్ లో ఇక్కడ పెసల యొక్క వాల్యూ 8768 రూపాయలు ఉందండి. మరి గతంతో పోల్చుకుంటే అంటే గత ఖరీఫ్ సీజన్ తో పోల్చుకుంటే 86 రూపాయలు పెంచినట్లుగా మనకు కనబడుతుందండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మినుములు అండి, మినుముల యొక్క వాల్యూ ఎంత అంటే 7800 అండి, 7800. మరి ఎంత వరకు పెంచిందంటే ప్రజెంట్ 400 రూపాయలు పెంచడం జరిగిందండి. అదే విధంగా వేరుశెనగ అండి,
వేరుశనగను తీసుకుంటే 7,263 రూపాయలు ప్రజెంట్ ఖరీఫ్ సీజన్ లో ఎంఎస్పి రేట్ ఉందండి. అంటే గతంతో పోల్చుకుంటే 480 రూపాయలను అధికంగా పెంచడం జరిగిందండి కేంద్రం. అదే విధంగా పొద్దుతిరుగుడు చూసుకుందామండి. పొద్దుతిరుగుడు విత్తనాల పాయింట్ ఆఫ్ తీసుకుంటే పొద్దుతిరుగుడికి ఎట్లా ఉందంటే ప్రజెంట్ మార్కెట్ లో వాల్యూ వచ్చేసి 7,721 రూపాయలు ఉందండి. 7,721 రూపాయలు. మరి గతంతో పోల్చితే ఎంత పెంచడం జరిగింది అంటే ఎంఎస్పి 441 రూపాయలు పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే సోయాబీన్ అండి. సోయాబీన్ లో పర్టికులర్ గా ఈ సోయాబీన్ లో మనకు ఒక రకం ఇచ్చిందండి, పసుపు పచ్చ అనే పాయింట్ ఆఫ్ లో ఇవ్వడం జరిగిందండి. సోయాబీన్ లో పసుపు పచ్చ సోయాబీన్ యొక్క వాల్యూను సెపరేట్ గా ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ మార్కెట్ లో దీని యొక్క వాల్యూ ఎంత ఉందంటే 5,328 రూపాయలు ఉందండి. 5,328 రూపాయలు ఉంది. మరి గతంతో పోల్చుకుంటే ఎంత ఉందంటే గతంతో పోల్చుకుంటే 436 రూపాయలను ఎక్కువగా పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ దీనితో బాగా చూసుకుంటే నువ్వులండి. నువ్వులు తీసుకుంటే ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ లో ఎంత ఉందంటే 9,846 రూపాయలు ప్రజెంట్ ఖరీఫ్ సీజన్ లో మనకి ఇచ్చినటువంటి వాల్యూ అండి. మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత పెరిగిందంటే ఇక్కడ గతంతో పోల్చుకుంటే ఇక్కడ 579 రూపాయలను అదనంగా పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ నైగర్ అండి. నైగర్ విత్తనాలు మనం తీసుకున్నట్లయితే ప్రజెంట్ 2025-26 ఖరీఫ్ సీజన్ లో తీసుకుంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి 9,537 రూపాయలు ఉందండి. 9,537. మరి గతంతో పోల్చుకుంటే ఎంత పెరిగిందంటే 820 రూపాయలను పెంచడం జరిగిందండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే పత్తి అండి. ఇందులో 2 రకాలు ఉంటాయి చూడండి. ఇక్కడ పత్తి ఏమో ఇక్కడ మీడియంలో ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ లాంగ్ స్టేటస్ లో పాయింట్ ఆఫ్ ఉంటాయండి. అంటే ఇక్కడ సాధారణ పత్తి సాధారణ గింజ అనేది ఒకటి ఉంటది, పొడుగు గింజ అని ఒకటి ఉంటదండి. సాధారణ పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే పత్తికి క్వింటాక్ అన్నట్టండి ఇక్కడ 7,710 రూపాయలు ఉందండి. మరి గతంతో పోల్చుకుంటే ఎంత పెరిగిందంటే గతంతో పోల్చుకుంటే 589 రూపాయలు పెరిగిందండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే పొడుగు గింజ పత్తి ఏదైతే ఉందో దాని పాయింట్ ఆఫ్ లో కూడా ప్రజెంట్ మార్కెట్ లో క్వింటాకి 8,110 రూపాయలు ఉందండి. 8,110. గతంతో పోల్చుకుంటే ఎంత పెంచారు అంటే 588 రూపాయలు అండి. 589 రూపాయలు పెంచడం జరిగిందండి. ఇది మొన్న కేంద్రం ఏంటంటే 2025 మే 28 నాడు నరేంద్ర మోడీ ఈ కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలపడం జరిగిందండి. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి ఎంఎస్పి వాల్యూస్ అండి మొత్తం 14 రకాల పంటలండి. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి 14 రకాల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరల యొక్క రేట్లను పెంచడం జరిగిందండి. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయండి. ఇది అగ్రికల్చర్ సెక్టార్ లో కీలకమైనటువంటి కరెంట్ ఎకానమీ అండి. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఒక సూపర్ కరెంట్ ఎకానమీ అండి. ఒకవేళ ఇలాంటి కరెంట్ ఎకానమీ టాపిక్స్ గనక మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నా క్లాసులను వినే ప్రయత్నం చేయండి. అదే విధంగా ఛానల్ వచ్చేసి భవితా సంతోష్ ఎకానమీ అండి. పర్టికులర్ గా గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లోనే నేను ట్రీట్ చేస్తున్నానండి. సాధారణ కేటగిరీ వాళ్ళ కోసం కాకుండా నేను తీసుకున్నటువంటి టాపిక్ మొత్తం గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లోనండి. అది ఏపీపీఎస్సీ పర్పస్ లో కానీ టీజీపీఎస్సీ పర్పస్ లో కానీ గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు మాత్రమే నేను స్పెషల్ డ్రైవ్ లాగా దీన్ని క్రియేట్ చేస్తున్నానండి. దీనికి తగ్గట్టుగానే మీ ప్రిపరేషన్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి స్కోర్ అండి. అంటే వెయిటేజ్ ఉన్నటువంటి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందండి. గ్రూప్ 1 పర్పస్ లో కానీ గ్రూప్ 2 పర్పస్ లో కానీ గ్రూప్ 3 పర్పస్ లో కానీ మంచి వెయిటేజ్ ఉన్నటువంటి ఇక్కడ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటది. ఓకేనా? ఒకవేళ క్లాస్ గనక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి షేర్ చేయండి. కాంపిటేటివ్ లో ఉన్నటువంటి వారందరికీ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ అండి.